జరిగింది ఇక్కడికి మేము ప్రజా దర్బార్కి ఎందుకు వచ్చామంటే అండి, మేము గత 12 సంవత్సరాలుగా రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ వర్క్ చేస్తున్నాం. 190 మంది వర్క్ చేస్తున్నాం. అయితే ఆ వాణిజ్య పనుల శాఖకు సోమేష్ కుమార్ అని ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఉండటం వల్ల ఏమైందంటే ఆ 190 మందిలో 90 మందికి ఆర్థిక భారం అయిందంట. ఆయనకి ఆర్థిక ఇబ్బందుల వల్ల, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా లేకపోవడం వల్ల 90 మందిని డేటా ఎంట్రీ ఆపరేటర్ తొలగించేశాడు. తొలగించడం వల్ల ఏమవుతుందంటే 6 నెలలు వర్క్ చేయించుకొని, వెట్టి చాకరీ చేయించుకొని, జీతాలు ఇవ్వకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా సోమేష్ కుమార్ అనే ప్రిన్సిపల్ సెక్రటరీ మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. దీనిపై ధర్నా చేస్తే మాకు నోటీసులు ఇచ్చారు, జీతాలు ఇవ్వమని అడిగితే. దానివల్ల ఏమైందంటే ఆ 190 మందిలో 90 మందిని తీసేయడం వల్ల మిగతా 90 మందిని విధులు కొనసాగించండి అన్నారు. ఏ విధంగా 90 మందికి వాళ్ళకి విధులు కొనసాగించాలని అంటారు? ఏ విధంగా? ఇప్పుడు ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా ఆ మిగతా 90 మందికి ఏ విధంగా, ఏ అర్హతతో వాళ్ళు తీసుకున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు 190 మందిలో 90 మంది తొలగించినప్పుడు టోటల్గా 190 మందికి వ్రాత పరీక్ష పెట్టాలి. వ్రాత పరీక్ష పెట్టి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళ రికమెండేషన్ల మీద ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటారో వాళ్ళని దాంట్లో రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే 6 నెలలుగా మేము వెట్టి చాకరీ చేయించుకొని మాతోటి జీతాలు ఇవ్వకుండా బయటికి పంపించేశాడు. అదొకటి. నెక్స్ట్ ఆ 90 మందిని ఏ విధంగా వాళ్ళని అయితే సెలెక్ట్ చేశారో అది చట్టబద్ధం కాదు. వ్రాత పరీక్ష పెట్టి మిగతా 90 మందిని కూడా తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అయితే ఇప్పుడు ఏమైందంటే మేము ఇదే నమ్ముకొని 12 సంవత్సరాలు చేస్తున్న కొద్దీ మాకు ఇప్పుడు ఏజ్ కూడా వయో పరిమితి దాటిపోయింది. ఎటువంటి ఉద్యోగ అర్హతకు కూడా, వ్రాత పరీక్షకు, పోటీ పరీక్షలకు కూడా అర్హత కాదు ఇప్పుడు. దానివల్ల ఏమవుతుందంటే దీన్ని నమ్ముకుని ఉన్నాం మేము. దీన్ని నమ్ముకోవడం వల్ల ఈ సోమేష్ కుమార్ ఏం చేస్తాడు, మమ్మల్ని అర్ధాంతరంగా తొలగించి పడేశారు. అయితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మరి తగిన న్యాయం చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు. అందుకోసం ప్రజా దర్బార్కి వచ్చి ఈ యొక్క అర్జీని ఇవ్వడం జరిగింది. అంటే ఎలా రెస్పాండ్ అయ్యారు, ఏ విధంగా మాట్లాడారు? మీకు అలా వీళ్ళు లోపల ఉన్న అంటే రిసర్చ్ కావచ్చు, మేడమ్స్ కావచ్చు, ఏ విధంగా రెస్పాండ్? లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకున్నారు, అప్లికేషన్ తీసుకుని పెట్టేసుకున్నారు. కానీ ఎటువంటి స్టాంప్ వేసి మాకు అక్నాలజ్మెంట్ ఏమి ఇవ్వలేదు. లెటర్ అంటే లెటర్ ఇవ్వట్లేదండి, తీసుకుంటున్నారు అంతే. ఇన్వర్ట్ సెక్షన్లో మాకు అక్నాలజ్మెంట్ ఇవ్వాలి, ఒక కాపీ తీసుకుని ఇంకో కాపీ మాకు ఇవ్వాలి రిసిప్ట్. మరి ఎట్లా చేస్తారు? అట్లా తీసుకున్నారు, దాన్ని అట్లా పడేశారు, తీసుకొని అక్కడ పెట్టేశారు. కానీ ఏ విధమైన రెస్పాన్స్ అయితే రాలేదంట. ఒక కాపీ వాళ్ళకి ఇచ్చాం, దీని మీద స్టాంప్ వేసి మాకు అక్నాలజ్మెంట్ ఇవ్వాలి కదా ఇన్వర్ట్లో తీసుకొని. మరి ప్రూఫ్ అనేది ఎట్లా తీసుకుంటారో దాన్ని పడేస్తారో కూడా అర్థం కావట్లేదు. ఇంతమంది పబ్లిక్ వచ్చారు. మరి అంటే లోపల ఎంతమంది ఉన్నారు, అంటే స్టాఫ్ ఎంతమంది ఉంది, ఎవరెవరు ఉన్నారు, మీరు ఎవరెవరిని మీట్ అయ్యారు? అంటే వెళ్ళగానే ఒకరు కాదండి, అంటే ఇప్పుడు ఒక్కొక్క వర్క్ పెట్టాలి. కలెక్ట్ చేసుకున్న పర్సన్ ఆ కాపీ ఓకే, యూనివర్సిటీ సెక్షన్లో స్టాంప్ వేసి మాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వాలి. అది ప్రూఫ్ కదా ఇచ్చినట్టు. మీకేం లేదు, మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది అన్నారు. అదొకటి కూడా ఇదే చెప్తున్నారు. సో అవి అప్లికేషన్ అయితే తీసుకొని ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదండి. అది అసలు కరెక్ట్ ప్రాసెసే కాదు. ఏంటంటే వాళ్ళు తీసుకొని యూనివర్సిటీ సెక్షన్ తీసుకొని మనకు రిసీవ్డ్ కాపీ ఇవ్వాలి. అది మీరు ఏ ప్రాబ్లం మీద వచ్చారు, అంటే లోపల ఎలా రెస్పాండ్ అవుతుంది? అమ్మా ఇప్పటిదాకా మాకు బెడ్రూమ్ ఇంతకు ముందుకు 10 ఏళ్ళకి రాష్ట్రము బెడ్రూమ్లు ఇస్తానని ఇవ్వలేదు. మేము మల్లాపురం నుంచి వచ్చి ఇప్పుడు రాపించుకొని పోతున్నాం ఈడ. మరి ఇప్పుడన్నా ఇస్తారా లేదా వాళ్ళు? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి. డబుల్ బెడ్రూమ్ మా ఆయన చనిపోయి 4 ఏళ్ళు, పింఛన్ లేదు, రేషన్ కార్డు ఉంటే కొట్టేసిర్రు, ఆ కార్డు కూడా లేదు. రాపియమంటే వాళ్ళు ఇస్తనే లేరు, చేస్తలేరు. తిరిగి బేజారు వచ్చింది మాకు. అంటే లోపల ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ఎట్లా మాట్లాడారు? అక్కడ ఈసీఎల్ పోతే రేపురా మాపురా అంటారు, తిప్పిపించుకుంటారు. వాళ్ళు ఇస్తనే లేరు. పోనీ ఒక 1000 రూపాయలు తీసుకొని పింఛన్ చేయమన్నా కానీ చేస్తలేరు వాళ్ళు. ఫోన్ బయటికి పోను నిలబడుతున్నారు. మేము ఇచ్చినప్పుడే వస్తాయి అని చెప్తారు. ఇప్పటివరకు రానేలేదు. 4 ఏళ్ళు అవుతుంది మా ఆయన వచ్చి. జాగా లేదు, భూమి లేదు, ఏం లేదు, ఇల్లు లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్కి అప్లై చేస్తున్నాం మేము. అంటే ఇప్పుడు ఇట్లా మనకి ఏ ప్రాబ్లం ఉందో, ఏదైతే కావాలనుకుంటున్నామో దాని గురించి ఒక అప్లికేషన్ రెడీ చేసి ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు ఇస్తున్నాము. ఇక్కడ మీరెక్కడి నుంచి వచ్చారు? మల్లాపురం ఈసీఎల్. మల్లాపురం నుంచి. ఇది అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మల్లాపూర్ నుంచి వచ్చినాం. అంటే వీళ్ళంతా మీ వాళ్ళేనా? మా వాళ్ళే. అంటే ఫ్యామిలీ కాదు, మల్లాపూర్ విలేజ్ వాళ్ళం అంతా. వాళ్ళ తరపున వచ్చారు మీరు? అవును. లోపల ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నారు, ఎవరెవరు ఉన్నారు లోపల? అయితే మేము ఇంకా లోపలికి వెళ్ళలేదమ్మా. ఒకసారి సీఎం గారు వచ్చారు అని తెలుస్తుంది, మంత్రులు కూడా వచ్చారు. మొన్న మంత్రి గారితో కూడా మాట్లాడినాం. మేము సమస్యలు పరిష్కరిస్తామనే చెప్పారు. మన ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు గారితో కలిసినాం, మంచిగా రెస్పాండ్ అయ్యారు. ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే కదా, కొంత టైం పడుతుంది, మీరైతే అప్లికేషన్లో ఫోన్ నెంబరు, అడ్రస్ బరాబర్ ఇచ్చేసి
మీ విన్నపం ఏంటో రాసి వెళ్ళండి, మీకు మెసేజ్ వస్తుంది జిహెచ్ఎంసీ నుంచి. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీ ప్రాబ్లం అనేది మేము చూస్తామని చెప్పారు. టైం పడుతుంది అనేది చెప్పారు. దాదాపు ఎంతమందిని తీసుకొచ్చారు ఇక్కడికి? నేనేం తీసుకురాలి, ఆ విలేజ్ వాళ్ళంతా కలిపి ఒక 6-7 మెంబర్స్ వచ్చినాం. అందరికీ ఇల్లు లేవు, కొంతమంది పింఛన్లు లేవు. ఈ ప్రభుత్వం చేస్తుందన్న ఆశతోటి పింఛన్లు రాసేస్తున్నాం. నమ్మకం అయితే ఉంది చేస్తారనేసి గరీబ్ వాళ్ళకి పక్కా నమ్మకం ఉందా? కొంతమంది ఇట్లా అంటే మనకి స్టాంప్ కానీ సైన్ కానీ ఏమి ఇవ్వకుండా అప్లికేషన్ తీసేసుకొని మళ్ళీ రిటర్న్ కూడా ఏమి ఇవ్వకుండా నంబర్కి మెసేజ్ వస్తుందని చెప్పేసి పంపిస్తున్నారని చెప్తున్నారు. మరి ఇది కరెక్ట్ ప్రాసెసేనా? లేదు, అలాంటిది ఏం లేదండి. మేము ఆల్రెడీ మా ఫ్రెండ్స్ పెట్టారు, వాళ్ళకి మెసేజ్ కూడా వచ్చింది, తీసుకున్నారు ఫామ్, వాళ్ళే సైన్ చేస్తున్నారు, ఏదో దేని దానికి చేస్తున్నారు, ఆల్రెడీ మెసేజ్ కూడా వచ్చింది. ఆ నమ్మకంతో మేము వచ్చినాం. చేస్తారన్న నమ్మకం అయితే ఉంది. ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, గరీబ్ వాళ్ళకి ముందు ఇల్లు లేని వాళ్ళకి, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కానీ బయట ఉండే వాళ్ళకి కానీ రెంట్లు కట్టుకొని బ్రతకలేకపోతున్నారు. ఎందుకంటే పని చేసుకుంటారు, ఏదో ఒక అనారోగ్యంతో పని చేయకపోతే కిరాయి కట్టాల్సి వస్తుంది కదా, అప్పుడు ఓనర్ ఊకుంటాడా? ఊకోడు. సరే తినకపోతే ఏ రేషన్ బియ్యం తినైనా బతుకుతారు. కానీ మెయిన్ ఏంటంటే ఇల్లు కావాలి గరీబ్ వాళ్ళకి. ఆ ఇల్లుల మీద ఈ ప్రభుత్వం ముందు దృష్టి పెట్టి అదొకటి చూస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కొంతమందికి ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అని చెప్పేసి ఆపేసిందో, మరి ఇది యథావిధి వీళ్ళు కంటిన్యూ చేస్తారనుకుంటున్నారా? అంటే చేస్తారు, పక్కా చేస్తారు. ఏ ప్రభుత్వం అయినా పేదవాళ్ళ కోసమే చేస్తారు. ఈ ప్రభుత్వం ఇంకా చేస్తారన్న నమ్మకం ఉంది. చాలా నమ్మకం ఉండబట్టే ఇంతమంది వస్తారు, సీఎం గారు చెప్పారని. మరి ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో అంటే కొంతమంది హైదరాబాద్ వాళ్ళే ఉండొచ్చు, హైదరాబాద్ చెందిన వాళ్ళే ఉండొచ్చు, కొంతమంది స్టేట్ వైజ్ గా వస్తున్నారు, డిస్ట్రిక్ట్ నుంచి. మరి అంత దూరం నుంచి ఇంత దూరం వరకు వచ్చి ఇక్కడ చాలా మంది అంటే మనకి జనాభా సంఖ్య అని పెరిగిపోతుంది, సంఖ్య అనేది అయితే. మరి కొంతమంది మాట్లాడుతున్నారు అంటే డిస్ట్రిక్ట్ ఒకటి ఇట్లా ప్రజా దర్బార్ పెడితే ఎక్కడి ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అవుతాయి కదా, ఇంత దూరం రావాల్సిన పని కూడా ఉంటుంది అంటున్నారు. మరి మీరేమంటారు? అవును, అది కూడా ఉంది. ప్రజా దర్బార్ డిస్ట్రిక్ట్ వైజ్ పెడతా అన్నారు, ఎమ్మెల్యేలతోటి పెట్టిస్తా అని చెప్పారు. ప్రభుత్వం వచ్చి ఇంకా 10 రోజులు కూడా కాలేదు కదా, ఇంత చేస్తున్నారు అంటే జనాలకి నమ్మకం అనేది కలుగుతుంది, చేస్తారు అనేది. డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ప్రజా దర్బార్ పెడతారనేసి సీఎం గారు చెప్పారు కదా, అప్పుడు చెప్తే ఇక చేస్తారన్న నమ్మకంతో ప్రజలు గెలిపించుకున్నారు. సో మనం వేచి చూడాలి ఎంతవరకు చేస్తారు అనేది కూడా చూడాలి. నమ్మకంతో అయితే నాకు తెలిసి ఈ ప్రభుత్వం గరీబ్ వాళ్ళకి ఇల్లుల మీద నజర పెట్టి ఇల్లులు ఇస్తే ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని అనుకుంటున్నాం. అందరూ అదే అనుకుంటారు, ఆ నమ్మకంతో వచ్చారు. ఓకే, అయితే మాకు ఇల్లు పెట్టుకున్నామమ్మా, రాలేదు. మేము ఇళ్ళ కోసం వచ్చాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సంవత్సరాలు అన్నీ చక్కగా ఉండాలి. మాకు ఇల్లు ఇచ్చి ఎన్నో పేదవాళ్ళం ఇల్లు లేక మాకు ఇదిగో ఇంటికాడ వెళ్ళిపోమన్నారు, కట్టుకోలేకపోతున్నాం. నాకు భర్త చచ్చిపడి పింఛనీ రాలా, పిల్లలు ఆ ఇల్లు లేదు, ఏం చేయమమ్మా, మేము కట్టలేకపోతున్నామమ్మా. చాలామంది ఇదిగో ఇల్లు పెట్టుకుని వచ్చాము, ఒకసారి నుంచి వచ్చేసాం మేము అందరమే. మాకు సీఎం సార్ ఇల్లు ఇస్తాడని, ఆయన ఎంతో గెలిచి మమ్మల్ని చూడాలని మా కాగితాలు చూసి మాకు మేము గెలిపించుకున్నాం అస్తానికేసి. అమ్మా దాన్ని బట్టి మాకు గెలిపియాలి సార్, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి, మా కాగితాలు చూసి మాకు ఇల్లు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలని కోరుకుంటున్నాం. అమ్మా నాకు కొత్త పింఛన్ రావాలమ్మా, భర్త చచ్చిపోయిన అంకులు రాలేదు, మళ్ళీ ఇల్లు లేవు, అందరం ఒకసారి వచ్చాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అశోక్ నగర్ అండి, లంగంపల్లి అశోక్ నగరం. అంటే లోపల అంటే ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ఏం మాట్లాడారు, ఏం చెప్పారు మీకు? మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారు, మంచి ప్రభుత్వాన్ని మేము ఓటేసుకున్నాం. నా పేరు సత్యమ్మ. మాకు 30 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చేసి, మాకు ఇల్లే లేదు. ఎన్నో దగ్గర పెట్టినాం అయినా కానీ మాకు ఇల్లు రావట్లేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎప్పుడైనా కానీ మాకు ఈ సంవత్సరంలో మాకు ఇల్లు వస్తుందని ఆశిస్తున్నాం. మాలాంటి పేద ప్రజలకు ఇస్తే సంతోషం అని మేము భావిస్తున్నాం. నా పేరు కృపావరం అమ్మ. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తారని, పేదవారిని చూస్తారని మాకు ఎంతో ఆశ. మేమందరం పండుగ వచ్చామమ్మా. రైట్, చూస్తున్నారు కదా ఇక్కడ డిస్ట్రిక్ట్ అంటే స్టేట్ వైజ్గా తరలి వచ్చారు. డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఇంత ఒక 10 మంది అన్నట్టుగా 10 మంది చొప్పున చాలా మంది అయితే వచ్చారు. చూస్తుంటే కూడా జనాభా సంఖ్య కూడా మనకి చాలా ఉన్నారు. సో వాళ్ళకి పింఛన్లు రావట్లేవు, అంటే వాళ్ళ హస్బెండ్స్ చనిపోయి కూడా చాలా ఇయర్స్ అవుతున్నది. అలాగే మనకి ఇల్లు కూడా లేవంటూ కూడా వాళ్ళు విన్నపించుకుంటున్నారు. సో వాళ్ళకి ఇదంతా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయమంటే కూడా గత 4-5 ఏండ్లు అంటే 4-5 ఇయర్స్ కూడా అవుతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. చూస్తుంటే అందరూ కూడా పెద్ద మనుషులే వచ్చారు. చాలా మంది అయితే పేదవాళ్ళు లేని వాళ్ళే వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నారు కదా. దాదాపుగా పొద్దు నుంచి స్టార్ట్ అయింది ప్రజా దర్బార్ అనేది, మరి ఇంకో గంట పాటు కూడా కొనసాగుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇంకొంతమందితో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి.